అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రైతు బీమా గురించి ఒక అద్భుతమైనటువంటి న్యూస్ రావడం అనేది జరిగింది, అప్డేట్ రావడం అనేది జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైతు బీమా గురించి రాష్ట్ర సర్కార్ ఒక న్యూస్ అందించడం అనేది జరిగింది. ఎవరికైతే రైతు బీమా అవసరం ఉందో అలాంటి వారు ఈ నెల 28 నుంచి అప్లికేషన్ ప్రారంభం అవుతుంది, దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా మరణించిన వారు ఉంటారో అలాంటి కుటుంబాలు రైతు బీమా కోసం అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. దీనికోసం ఆధార్ కార్డు, పట్టాదారు యొక్క పాస్బుక్, లేకపోతే అతని యొక్క సంతకము, దీనిని తీసుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ చేయండి అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ ఈ దరఖాస్తును ప్రారంభిస్తున్నటువంటి ఒక అప్డేట్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎవరికైతే ఈ పథకము కావాలనుకుంటున్నారు, అవసరం ఉందో అలాంటి వారు దీనికోసం అప్లై చేయండి. దీంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పనికి మాలినటువంటి అప్డేట్లు ఇవ్వడము, కొన్ని పనికి మాలినటువంటి అప్లికేషన్ ఫామ్ లాంటి ఇలాంటి ఇవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మరణించినటువంటి కుటుంబానికి పోయిన 10 సంవత్సరాల్లో ఇన్క్లూడ్ 5 సంవత్సరాల్లో 10 రోజుల్లోనే రైతు బీమా అనేది డైరెక్ట్ రైతు కుటుంబానికి తెచ్చి ఇవ్వడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఆ సంస్కృతిని కాలదొక్కి డైరెక్ట్ మనము వెళ్ళి అప్లై చేసుకుంటేనే వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పద్ధతి సరైనది కాదని చెప్పేసి చాలామంది తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే జూలై 28 వరకు ఎవరైతే కొత్తగా పాస్బుక్లు పొంది ఉన్నారో అలాంటి వారికి ఈ పథకము వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అయితే జూలై 28 అంటే 2024 వరకు అయితే ఎవరైతే కొత్తగా పాస్బుక్లు కలిగి ఉన్నారో అలాంటి వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలియజేస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ కొన్ని డబ్బును మిగిలించుకునేటువంటి ఇలాంటి దరఖాస్తులను ప్రారంభించడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయము.